హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో మత్తయి సువార్త 7:7 చాలా సుపరిచితమైన వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడి, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అన్న మాట కనబడుతుంది. అందులోని వెదకుడి మీకు దొరుకును అంటారు. అవును, చాలా సార్లు మనం చర్చ్కి వెళ్తాం, పాటలు పాడతాం, వర్షిప్ లీడ్ చేస్తాం, వాక్యాన్ని వింటాం, మళ్ళా వెనక్కి వస్తాం. మళ్ళా మండే నుంచి సాటర్డే దాకా రొటీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. అంటే పెద్ద మార్పు ఏమి కనిపించింది. మరి దేవుడి వాక్యాన్ని మనం వెతుకుతున్నామా? దేవుడి వాక్యాన్ని నెమరు వేస్తున్నామా? వెతకడం అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని పరిశీలించి ధ్యానించి తెలుసుకోవడం. అవును, బైబిల్లో బెరియా సంఘము వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానించారు. అది కరెక్టా రాంగా అని పరిశీలించుకున్నారు. అందుకే ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో గౌరవించాడు. బైబిల్లో కూడా రాయబడింది. ఈ రోజు చాలా మంది చూచేవారిగా ఉంటున్నారు కానీ వెతికేవారిగా ఉండట్లేదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వెతుకుతామో దేవుడి యొక్క గొప్పతనాన్ని మనము రుచి చూస్తాం. దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని మనం తెలుసుకోగలం. ఈరోజు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే వెతకడానికి వెతకబడాలి. వెతికినప్పుడే దేవుని యొక్క సింహాసనాన్ని మనం కనుగోగలం, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. సో థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్.